సో గాయ్స్ మొత్తానికి అయితే టవర్ క్లాక్ కాడ మన గణపయ్య చూడండి గాయ్స్, ఆ బొమ్మ అయితే అక్కడ ఇరుక్కుపోయింది. సో లడ్డు 5 కేజీలు మా వాళ్ళు అయితే ఎనీ టైం గొడవలు అనమాట. 24/7 ఏ సార్ అయినా గొడవ ఉండాల్సిందే. ఈ నాయలకైతే రూపాయి పని ఉండదు, ఎనీ టైం కొట్లాడేది. మొత్తం చూడండి పోలీసులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ. పోలీసులు ఇక్కడ చిన్న గొడవ కూడా అయిందంటమాట మన వాళ్ళది అయితే. జనాలు మాత్రం ఫుల్ గుంపుగా ఉన్నారు, అట్లా గొడవ అయిపోయింది అనమాట. పోలీసులు అప్పుడే వచ్చినారు మామ. హాయ్ గైస్, నమస్తే నేను మీ వైకే ప్రపంచం. సో ఈరోజు మన లాస్ట్ రోజు అనమాట. అదిగోండి మన వినాయకుడు మొత్తం టెంట్ అంతా ఇప్పేసి ఇంకా నిమజ్జనంగా అయితే తయారవుతున్నాం అనమాట. మన డీజే కూడా మాట్లాడినాం, అక్కడెక్కడో ఉంది ముందరెక్కడో. సో ప్రస్తుతానికి మన వాళ్ళు ట్రాక్టర్ అయితే కడుగుతున్నారు. సో అక్కడే ఉంది మన ట్రాక్టర్ అయితే. సో ఈ వీడియోని ఎవరు కూడా మిస్ అవ్వద్దండి, లాస్ట్ వరకు చూడండి. అండ్ మంచి కంటెంట్ జోష్ ఇచ్చే బాధ్యత నాది. సో ముందైతే వెనక్కి లైక్ వేసుకొని రండి అండ్ కామెంట్ జై శ్రీ గణేష. మనోడు చూడండి వినాయకుని చేతిలో లడ్డు ఉన్నట్లున్నారు. రే ఇక్కడ చూడ్రి రే హీరో. గాయ్స్ మొత్తానికి అయితే ఇక్కడ మన ట్రాక్టర్ వచ్చింది, అక్కడ బ్యాక్ సైడ్ అయితే క్రెయిన్ వచ్చింది. అండ్ ఇక్కడ లడ్డు వేలంపాటకి అయితే రెడీ అయిందనమాట. సో లడ్డు 5 కేజీలు. పోయిన సంవత్సరం అయితే 50,000 పోయింది. పోయిన సంవత్సరం 50,000 పోయింది. ఈసారి ఎంత పోతుందో చూద్దాం. ఇంకా నందుపాట 4,000, నందుపాట 4,000, 5,000, 6,000, 6,000, 7,000, కేదార్నాథ్ రెడ్డి 7,000, కేదార్నాథ్ రెడ్డి 7,000, కేదార్నాథ్ రెడ్డి 7,000, నందుపాట 7,500, నందుపాట 7,500, 27. మనోడు తింటాడు, ఎగరకోకుండా తింటాడు.
గైస్ మా వాళ్ళు అయితే ఎనీ టైం గొడవలు అనమాట 24/7 ఏ సార్ అయినా గొడవ ఉండాల్సిందే. అటు చూడండి గొడవ ఉరుకోండి. సో గాయస్ ఇది వచ్చేసి మన రుద్రంపేట మెయిన్ సర్కిల్ అనమాట. మన రుద్రంపేటలోనే హైయెస్ట్ డీజే మొత్తం అంతా మందే. ఇంకా అగోండి బొమ్మ మొత్తం అంతా డీజే ఉండే పవర్ఫుల్. ఇంకా పోలీసు వాళ్ళు అప్పుడే వచ్చినారు మామ. దీనమ్మ ఏంది ఇంకా రాలేదనుకుంటా అంటే మేము ఎత్తినాము అక్కడనే మనం పెట్టినది ఇట్లా వచ్చి ఒక రౌండ్ ఇట్లా వేసినాము. అప్పుడే పోలీసు వాళ్ళు అయితే వచ్చినారు. దీనమ్మ ఏంది వీడు అట్లా పంపించేసి ఆడికి వెళ్ళిపోయింది మన డీజే అప్పుడే. సో గాయస్ పోలీసు వాళ్ళు వచ్చి ఏదో వినాయకుడు మాత్రం సప్పగా వెళ్ళిపోతున్నాము. చూడాల ఇట్లనే ఉంటే నా వేస్ట్. మనం డీజే 35,000 పెట్టి మాట్లాడి కూడా పోలీసుడు ఒక్క సెకండ్ పక్కకు వచ్చినాడు అప్పుడే డీజే అయితే వచ్చింది అనమాట. సో అట్లుంటుంది మనతోని. అయితే రూపాయి పని ఉండదు. ఎనీ టైం కొట్లాడేది ఈడొకడు ఆడొకడు అంట ఎవడో అంత. మన తాత మాత్రం ఫుల్ కైపో. ఇక్కడ ఇంకొక వినాయకుడు సైట్ లాంటి సర్కిల్స్ లో పక్కా గొడవ అవుతుందని మొత్తం చూడండి పోలీసులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ. ఒకటి మొత్తం ఎక్కడ చూసినా పోలీసులే. పోలీసులు ఇక్కడ చిన్న గొడవ కూడా అయిందంటమాట మన వాళ్ళదైతే. సో గాయస్ చూడండి ఇక్కడైతే మనది గొడవ అయిందనమాట. సో పోలీసు వాళ్ళందరూ కూడా చాలా మంది వచ్చినారు. అండ్ అది కాక ఇక్కడ ఒక వినాయకుడు మనది అండ్ ఇక్కడ ఇంకొక వినాయకుడు ఊర్లో పెట్టిండేదాన్ని. సో ఇప్పుడు మొత్తం అందరూ కలిసేదలికే జనాలు మాత్రం ఫుల్ గుంపుగా ఉన్నారు. అట్లా గొడవ అయిపోయింది అనమాట. సో గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి అక్షరాల 2 అయిందనమాట. అర్ధరాత్రి 2. సో మన డీజేని పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకొని స్టేజ్ అయితే ఎత్తకపోయినారు. సో మన వినాయకుడిని అయితే ఇక్కడ ఆపినాము. ఇటు చూడండి వినాయకుడు ఇక్కడ పాప సైలెంట్ కూర్చున్నాడు. ఎక్కడోళ్ళు అక్కడ కైపోయిపోయినారు. అందరూ స్లీపు. ఆడోడు ఈడొకడు వీళ్ళు ఇప్పుడు లేచినారు వీడియో తీస్తాను అనేసి. సో గాయస్ మొత్తానికి అయితే టౌన్ లోకి పోతున్నాం అనమాట. సో గాయస్ ఇక్కడైతే మొత్తం పోలీసు వాళ్ళు ఉన్నారు. టౌన్ లోకి పంపిరేమో అనుకున్నాము. ఎంత ఏలుముద్ర బ్యాచ్ ఉన్నట్లుంది. అందరు ఇట్లే కూర్చున్నారు. మొత్తం పోలీసు వాళ్ళే. ఏం చేస్తారో చూద్దాం ఇప్పుడు ఇంకా. సో మొత్తానికి అయితే మన వినాయకుని టౌన్ లోకి అయితే వేసుకొచ్చినాం. వీడు మొప్పుగా పడిపోయింది. ఆడ ముందర డీజే చూసేప్పుడు ఈ అంటాడు జై బోలో గణేష్ మహారాజ్కి. బాబా అది రా వినాయకుడు అంటాడు చూడండి. ఏమన్నాను అసలు ఇట్లాంటి గాయస్ మొత్తానికి అయితే టవర్ క్లాక్ కాడ మన గణపయ్య జై బోలో గణేష్ మహారాజ్ కి గణపతి బప్పా.
ఇదిగోండి టవర్ క్లాక్ మన గణపయ్య. వీళ్ళేం సమీడా లారీ 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 లారీలో గైస్. బొమ్మ అయితే అక్కడ ఇరుక్కుపోయింది, వచ్చేటట్లు కూడా లేదు. అదైతే ఇంకా కిరీటం అంతా పైన ఇరుక్కుపోయింది. ఇంకా మొత్తం తలకాయ అంతా పైకి వెళ్ళిపోయింది. అయ్యో అయ్యో అయ్యో. సో గైస్ మొత్తానికి అయితే మనము నిమజ్జనం చేసే ప్లేస్ కి అయితే వచ్చినామన్నమాట. జై జై గణపతి బప్పా. సో గైస్ నిమజ్జనం వచ్చేసి ఫైనల్ గా 4:30 ఎంత టైం. సో యా కరెక్ట్ గా 4:30కి అయితే అయిపోయింది అనమాట నిమజ్జనము. సో ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఏం చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో అంతవరకు బాయ్. அப்படி